నన్ను ముట్టుకుంటే నాకు కృష్ణే గుర్తొస్తాడు. గాలి వానల హోరులు లాలి పాటలా చింత నిప్పుల సరస్సులు చంటి కలువలా అమ్మ కడుపుని దాటుకుంటూ జన్మనెత్తింది తడింకిపోయిన కంటిలోన చెమ్మ నింపింది. ఝంత ఝంత ఝణుతా ఝంత ఝంత ఝణుతా ఝంత ఝంత ఝణుతా ఝంత ఝంత ఝణుతా ఝంత ఝణుత ఝంత ఝణుత ఝంత ఝణుత 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 ఝంత ఝణుత ఝంత ఝణుత ఝంత ఝణుత 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 ఝంత ఝణుత ఝంత ఝణుత ఝంత ఝణుత ఝణుత ఝణుత. వెళ్ళరా వెళ్ళు, అది ఏ క్షణాన్నైనా పోతుంది. వెళ్ళి దాని చావుని కళ్ళారా చూసుకో. అదా 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 కృష్ణ, మన బిడ్డ కృష్ణ. అవును కృష్ణ, దేని జీవితం కూడా నాలాగవ్వకుండా చూడు కృష్ణ. దేని కలలన్నీ నువ్వే నిజం చేయాలి. పెద్దెదిగిన తర్వాత తనెవరినైనా కోరుకుంటే అది జరిగేలా చూడాలి. దీని ప్రేమని నువ్వే నిజం చేయాలి కృష్ణ. అలా చేస్తానని మాటివ్వు కృష్ణ, మాటివ్వు. ఎందుకురా అప్పుడే అంత ఏడుస్తున్నావు? ఆ దేవుడు నీకు చాలా ఎక్కువ ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అప్పుడు నువ్వు బ్రతికినంత కాలం, ఎంత కావాలంటే అంత ఆడవచ్చు. నా గురువు నిన్ను నాకంటే గొప్ప శిష్యుడు అనుకున్నాడు. నేను ప్రేమించిన నా రాధ కూడా నిన్నే కావాలనుకుంది. ఇన్ని సంవత్సరాలు నాలో ఎంత చిత్రవత అనుభవించానో తెలుసురా? దీన్ని మొదటి రాత్రే నరికేసావంట్రా. కానీ నాలో ఉన్న పగకి అదేం సరిపోతుందిరా. అందుకే అది నీ బిడ్డను కనేదాకా ఆగాను. నీ బిడ్డ ఇప్పుడు నా ఇంట్లో నా బిడ్డలాగా పెరుగుతుంది. అవునరా, నీ బిడ్డ నా ఇంట్లో నా బిడ్డలాగా పెరుగుతుంది. దాని ముష్టి బ్రతుకు చూసి నువ్వు జీవితాంతం కుమిలి కుమిలి చావాలి. నీ గురువు మీద భక్తితో రాధ జ్ఞాపకం మీద మచ్చ పడనివ్వవని నాకు తెలుసు. నువ్వు నోరు తెరవని నాకు తెలుసు. ఏంటి, ఊళ్ళోకి వెళ్ళి డబ్బేసి చెప్తావా ఇది నీ బిడ్డని? ఇదేరా నీకు సరైన శిక్ష. ఇదేరా నా పగకి సరైన ప్రతీకారం. పోరా బయటికి. సారీ కుట్టి గారు, అంజలి వెనకాల ఇంత కథ ఉందని నాకు తెలీదు. మిమ్మల్ని ఎంత బాధ పెడతానని అనుకోలేదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను కుట్టి గారు. సారీ కుట్టి గారు, సారీ. ఏంట్రా త్యాగమా? ఒరేయ్, ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు కానీ ప్రేమనే త్యాగం చేయకూడదురా. ప్రేమను త్యాగం చేసేవాళ్ళు నాలాగా రోజు చస్తూ బ్రతుకుతుంటారా? నువ్వెప్పుడు చేయబోయే తప్పు నేను ఎప్పుడో చేశానురా, చేసేశాను. నేను కుమిలిపోని క్షణం లేదురా. చచ్చిపోతే బాగుండు అనుకుని రోజు లేదురా, రోజు లేదు. ప్రేమను త్యాగం చేసేవాళ్లే అన్యాయం అయిపోతారా. మిగతా వాళ్ళందరూ బాగానే ఉంటారా, బాగానే ఉంటారు. ఒరే బ్రూస్లీ, పాపం పిచ్చి పిల్ల, అది నీ మీదే ప్రాణాలు పెట్టుకుంటారా. దానిలో వదిలేయకురా. అంజలి కోసం ఉండరా, అంజలి కోసం పోరాడరా. నీ వెనక నేనుంటాను. ప్రేమ కోసం నువ్వు పోరాడాలి, గెలవాలి. అర్థమైందా? నువ్వు అంజలి కోసం నిలబడితే
నీ ప్రేమని నేను గెలిపిస్తాను రా. ఒరే బ్రూస్లీ, అంజలి కోసం నిలబడరా, నీ ప్రేమ కోసం నిలబడరా. ఏం పెట్టి కొట్టాడ్రా? ఒళ్ళంతా ఇలా కమిలిపోయింది. ఎన్నిసార్లు చెప్పానే నీకు, బజార్లో తిరిగే కుక్కలు ఇంట్లోకి వస్తాయి, వీధి తలుపులు వేసించమని. ఏంట్రా కుట్టి, నా గురుకులంలోకి వచ్చి నా మనుషుల్ని కొట్టి నా నట్టింట్లోకే వచ్చావా? చావును వెతుక్కుంటూ నువ్వు రావక్కర్లేదురా, అదే నిన్ను వెతుక్కుంటూ బయలుదేరి చాలాసేపు అయింది. నేను వెతుక్కుంటూ వచ్చింది నిన్నే వీరభద్ర. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దయచేసి మన ఎవరు వాళ్ళకి అడ్డుండొద్దు. మేమేం చెయ్యాలో చెయ్యకూడదో చెప్పడానికి నువ్వెవడివిరా? ఆ కుర్రాడు చాలా మంచివాడు. అతన్ని కోరుకోవడం నిజంగా అంజలి అదృష్టం. కాదనద్దు. రాయ్, ముందు ఇక్కడి నుంచి పోతావా, ఇక్కడ నరికేమంటావా? రాయ్, అంజలి ఏం కోరుకోవాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో నిర్ణయించాల్సింది నేను. అసలు నువ్వెవడివిరా దాని గురించి మాట్లాడడానికి? వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు, విడదీస్తే చచ్చిపోతారు. అంజలి చచ్చిపోతుంది వీరభద్ర, చచ్చిపోతుంది. నువ్వు చెప్పే బెదవ పని చేయడం కంటే అది చచ్చిపోతేనే నేను చాలా ఆనందిస్తాను. అయినా అది ఉంటుందో పోతుందో నీకెందుకురా? పోరా బయటికి. వీరభద్ర, ఆ పిల్లకి తండ్రి లాంటి వాడిగా చెప్తున్నాను. కానీ కావు కదా, నువ్వు అంజలికి తండ్రివి కావు. ఏంటి, నువ్వు అంజలికి తండ్రివి కావు. ఏంట్రా చూస్తున్నావు? రే కుట్టి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరితే నిన్ను నీ పిరికి శిష్యుణ్ణి ఎక్కువ చిత్రవద చేయకుండా చంపుతానని మాటిస్తున్నాను. బయలుదేరు. నీకంతా తెలుసు. ఒకప్పుడు నా గురువైన నీ పరువు కోసం, నేను ప్రేమించిన నీ కూతురు మాన మర్యాదల కోసం జీవితాంతో నోరు మోసుకుని నా కూతురికి దూరమై నరకం అనుభవించాను. ఇప్పుడు ఇది నా కూతురి జీవితం. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల ఎన్ని జీవితాలు బలైపోయాయో చూస్తున్నావుగా. దయచేసి నా కూతురు జీవితం వాళ్ళమ్మలాగే అవ్వకుండా చూడు. రేపు పీఠాధిపతుల దగ్గరికి వెళ్తున్నాను. వాళ్ళు నీ మాట వింటారు. రెండోసారి మళ్ళీ తప్పు జరగకుండా చూడు. నా కూతురికి మంచి జరిగేలా చూడు. ఆపండి. మన కులదైవం కలరి, మన ఆచారం అతి పవిత్రం, మన సాంప్రదాయం మాతృస్వామ్యం. మన సాంప్రదాయంలో ఆడవారి మాటే ఆఖరి మాట. అందుచేత ఈ ఆడపిల్ల ఇష్టాన్ని మనం పూర్తిగా గౌరవించాలి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ అమ్మాయి కోరుకున్నవాడు మనలో ఒకడు కాడు. మన ఆచారాలు తెలియవు, మన ప్రాంతం వాడు కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పీఠాధిపత్యం ఒక నిర్ణయానికి వచ్చింది. తరతరాలుగా మనమంతా కాపాడుకుంటూ వస్తున్న సాంప్రదాయానికి భంగం కలగకుండా మాతృస్వామ్యాన్ని కాసేపు మరిచిపోయి ఈ ఆడపిల్లను తన తల్లిదండ్రులు కోరిన వాడిని వివాహం చేసుకోవలసిందిగా మేము ఆదేశిస్తున్నాం. అలాగే ఈ కుర్రవాణ్ణి ఈ ఊరి పొలిమేర నుండి ఈ అమ్మాయి జీవితం నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నాం. మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే మరణదండన తప్పదు. క్షమించండి, పీఠాధిపతులను ప్రశ్నించేంత గొప్పవాణ్ణి కాదు, కానీ పెద్దలకి ఒక చిన్న విషయం గుర్తు చేయాలి. నేను మీలో ఒకని కాను, చాలా చిన్న కులం వాణ్ణి. కానీ ఒకప్పుడు నాకు ఇదే సమస్య వచ్చినప్పుడు నన్ను మీరు ఈ ఊరి నుంచి బహిష్కరించలేదే, వేరే విధంగా తీర్పిచ్చారు. ఇదేనా మీరు ఆచరించే ధర్మం?
ఇదేనా మీరు మాకు అప్పచెప్పే న్యాయం? గతాన్ని మాకు గుర్తు చేసి ఈ రోజు న్యాయానికి అన్యాయం జరగకుండా చేసిన కృష్ణన్ కుట్టి గారికి మా ధన్యవాదాలు. కులవృద్ధులు ఇచ్చిన సలహా మేరకు మా తీర్పును మేము మార్చుకుంటున్నాం. ఈ కుర్ర